నాది అనంతపురం జిల్లా. నా పేరు వి నంజుండప్ప. కర్ణాటక బార్డర్, కళ్యాణదుర్గం నియోజకవర్గం. నేను దాదాపుగా 2004 నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. ఎందుకు చేయాల్సి వచ్చిందంటే ముందు అధికమైనటువంటి రసాయనిక ఎరువులు వేసి మా భూములు మొత్తం పాడైపోయింది. విషపూరితమైనటువంటి ఆహారం తిని నా భార్య చాలా జబ్బులో పడిపోయింది. చాలా అప్పులు కూడా సంఖ్య పెరిగిపోయింది. ఎక్కడికి పోయినా కూడా బ్రతుకుదు అనేటువంటి పరిస్థితి ఏర్పడింది. క్యాన్సర్ అన్నారు, టీబీ అన్నారు, ఏదేదో అనేక రకాలుగా రోగాన్ని గుర్తించి చెప్పినారు. కానీ చివరికి నేనేం చేసేది లేకుండా లాస్ట్కి ఒక శాస్త్రవేత్త చెప్పినాడు, బుర్రా శ్రీనివాసాచార్య అని చెప్పేసి ఆడిటర్ సంస్థలో పనిచేస్తుండే అనంతపురం జిల్లాలో కళ్యాణ తాలూకాలో. అతను సలహా మేరకు భూమి మారితే నీ జీవితం మారుతుందన్నాడు. దాని మేరకు అప్పటి నుంచి కొన్ని సలహాలు సంప్రదింపులు తీసుకొని 2004 నుంచి ప్రకృతి వ్యవసాయం స్టార్ట్ చేశాను. కానీ 2-3 సంవత్సరాలు చాలా ఒడిదుడుకులు పడ్డాను. ఎందుకంటే అనుభవం లేక, అవగాహన లేక, చెప్పే సలహాదారులు కొంతమంది సరిగా లేక ఇబ్బంది పడ్డాను. తర్వాత నా భూమి సెటిల్ అయ్యింది. నా భార్య ఆరోగ్యం క్రమేణా సక్సెస్ అయ్యింది. ఎందుకంటే ఆహారమే ఔషధం అన్నటువంటి నిరూపణ జరిగింది. ఈనాడు ఆమె అసలు చనిపోయే పరిస్థితిలో ఉన్నది. ఈరోజు బర్రెలు కాస్తుంది, ఆవులు కాస్తుంది, తన పని ఆమె చేసుకుంటుంది. బ్రహ్మాండమైన ఆరోగ్యంగా ఉంది. మా గ్రామానికి ఆదర్శంగా ఉంది ఆమె. ఎందుకంటే ఆమెకు 72 సంవత్సరాలైనా బాగా తిరిగి వ్యవసాయం చేసే పరిస్థితులు ఉంది. కాబట్టి భూమి మారితే మనము శరీరం మన ఆరోగ్యాలు మారుతాయి, అందరూ బాగుంటామని చెప్పేసి నేను నిర్ధారణ చేసుకున్నాను. అందులో 2010లో ఈ ప్రకృతి వ్యవసాయంలో సలహాదారునిగా రమ్మని చెప్పేసి వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్లో నన్ను అడిగారు. సరే నాకెందుకండి, నాకు పొలం ఉంది, ఎందుకు చేసుకుంటా అంటే, లేదు నేను సలహా మాకు కావాలన్నారు. వచ్చాను. 2010లో నాకు వైఎస్ఆర్ వాళ్ళు 2009లో వైఎస్ఆర్ సన్మాన సభ ఏర్పాటు చేసి నంది అవార్డు ఇచ్చారు. తర్వాత అప్పటి నుంచి నీ సలహాలు సంప్రదింపులు కావాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా నన్ను తీసుకున్నారు. మా జిల్లాలో 8 సంవత్సరాలు చేశాను. తర్వాత ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్కి పోవాలా, నువ్వు పోవాల్సిందే అన్నారు. సరే, నాకు అంతో అరొకర హిందీ వచ్చు కాబట్టి నన్ను టీం లీడర్గా ఏర్పాటు చేసి ఛత్తీస్గఢ్కి పంపించారు. అక్కడ 2 సంవత్సరాలు ఏకదాటిగా పనిచేసి ఘన విజయం సాధించి అక్కడ పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని మరీ మా ఊరికి వచ్చాను. మా అనంతపురం జిల్లాకి సొంత గ్రామానికి వచ్చాను. వచ్చిన తర్వాత ఏమైంది, మరి ప్రాజెక్ట్ ఇంకా కొనసాగుతుంది, నీ ఒంగోలు జిల్లాకు పో అని చెప్పేసి నన్ను ఆర్డర్ చేశారు. ఇక్కడికి వచ్చి దాదాపుగా 8 సంవత్సరాలు అయ్యింది. 8 సంవత్సరాల నుంచి మాటూరులో 6 సంవత్సరాలు చేశాను. తర్వాత నాగుపల్లిపాడు మండలానికి వేశారు. అక్కడ నేను పనిచేస్తున్నాను. వ్యవసాయ సలహాదారునిగా నేను కొనసాగిస్తున్నాను. నాకు దాదాపుగా 77 సంవత్సరాలు. నా ఆరోగ్యంలో లోటు లేదు. ఎందుకంటే అక్కడి నుంచి ఆర్గానిక్ బియ్యం తీసుకొని వచ్చి, ఆర్గానిక్ ఆరకలు తీసుకొని వచ్చి, మిరపకాయలు తీసుకొని వచ్చి, అన్ని విధాలుగా అక్కడి నుంచి రాగిపిండి మొత్తం తీసుకొని వచ్చి నేను స్వతహాగా వండుకొని నా ఆరోగ్యాన్ని నేను కాపాడుకుంటున్నాను. క్రిమిసంహారకమైనటువంటి మందులతో పండించినటువంటి ఆహారాన్ని సామాన్యంగా నేను తినట్లేదు. అకస్మాత్తుగా ఎక్కడైనా ఎక్కడైనా ఫంక్షన్లోనూ, హోటల్లోనూ, ఎక్కడైనా మీటింగ్లకు పోయినప్పుడు తింటే నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా వస్తుంది. అందుకని నేను క్యారేజ్ కూడా తీసుకొని పోయి అక్కడ తినే అవకాశాలు కూడా నేను ఏర్పరచుకుంటున్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి నేను గుర్తించి నా విధి విధానాలు మార్చుకొని నా సలహాలు సంప్రదింపులు 10 మందికి నేను పంచిపెడుతున్నాను. Like and subscribe Eagle Media Works.